అక్కడ అతను చెప్పిందే వేదం, అతడిదే రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఆయనే. దేశంలోనే నెంబర్ 1 మైనింగ్ డాన్ ఆయన. కొంతమంది అధికారులు, ప్రభుత్వాధినేతల సపోర్టుతో రెచ్చిపోయాడు. ఇష్టానురీతిన దోచేసుకున్నాడు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో అప్పట్లో ఆయన బాత్రూం కూడా బంగారంతో చేయించుకున్నాడన్న వార్తలు వినిపించాయి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. పాపం పండి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడడంతో ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. గాలి జనార్దన్ రెడ్డి ఈ పేరు దేశంలో అందరికీ సుపరిచితం. ఆయన మాఫియా సామ్రాజ్యం గురించి అందరికీ తెలుసు. అప్పట్లో వైఎస్ సర్కార్ అండ చూసుకుని అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ అడ్డగోలుగా గనులు తవ్వుకుంటూ నిలువునా ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డి పాపం పండడానికి 15 ఏళ్లు పట్టింది. గాలి అక్రమ తవ్వకాల విలువ 4,310 కోట్లని సీబీఐ తేల్చింది. దీన్ని బట్టి ప్రకృతి సంపద దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. న్యాయస్థానాలు సకాలంలో స్పందించడంతో అతడి కథ అడ్డం తిరిగింది. గాలి దోపిడీ బహిర్గతమైంది. అనుమతులు మొదలు ఖనిజం తవ్వకాలు, ఎగుమతుల ద్వారా ఆర్జించిన నిధులు మళ్లింపు వరకు గాలి జనార్దన్ రెడ్డి సాగించిన అరాచక దందా సామాన్యమైనది కాదు. కర్ణాటక సరిహద్దుల్లోని ఇనుప గనుల్లో ఒకప్పుడు గాలి మాటే శాసనంగా చలామణి అయ్యింది. నచ్చిన చోట తవ్వుకునేవాడు, నచ్చిన ధరకు ఎగుమతి చేసుకునేవాడు. అనుమతి తీసుకున్న ప్రాంతం పరిధి దాటి తవ్వేవాడు. ఒక ప్రాంతంలో అనుమతులు తీసుకుని మరో ప్రాంతంలో తవ్వకాలు జరిపేవాడు. ఓఎంసీ లీజుకు తీసుకున్న గనుల్లో 40,367 టన్నుల ఖనిజం మాత్రమే తవ్వినట్లు సీబీఐ లెక్క తేల్చింది. కానీ 197 లక్షల టన్నుల మేర ఎగుమతులు చేసినట్లు సీబీఐ గుర్తించింది. అంటే తనకు అనుమతించిన ప్రాంతాన్ని దాటి ఇతర ప్రాంతాల్లోనూ అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టడంతో పాటు ఇతర కంపెనీలను బెదిరించి వారు తవ్విన ఖనిజాన్ని కూడా తక్కువ ధరకు తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు మైనింగ్ లీజు అనుమతి తీసుకున్న మర్నాడే గాలి ఇనుప ఖనిజం ఎగుమతికి లైసెన్స్ తీసుకున్నాడు. అంటే పథకం ప్రకారం తనకు లీజు అనుమతి రాకముందే తవ్వకాలు జరిపాడని, అనుమతి వచ్చిన మర్నాటి నుంచే ఎగుమతులు మొదలుపెట్టాడని తెలుస్తోంది. తాజాగా ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం గనుల కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 5గురికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. గాలి జనార్దన్ రెడ్డితో పాటు దోషులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, అలీఖాన్లకు శిక్షలు ఖరారు చేసింది న్యాయస్థానం. ఇక ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి, కృపానందులను నిర్దోషులుగా తేల్చింది. 2007 జూన్ 18న అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం దగ్గర 95 హెక్టార్లో గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది అప్పటి వైఎస్ ప్రభుత్వం. అయితే ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో 2009 డిసెంబర్ 7న కేసు నమోదు చేసింది సీబీఐ. ఓఎంసీ యజమానులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డితో పాటు అప్పటి గనుల శాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డితో పాటు అధికారులైన కృపానందం, శ్రీలక్ష్మి, విడి రాజగోపాల్, లింగారెడ్డిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో న్యాయస్థానం 219 మంది సాక్షులను విచారణ జరిపి 3,337 డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుంది. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా సీబీఐ వేసిన అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఓబుళాపురం గనుల కేసులో ఏళ్ల తరబడి సాగిన విచారణ ప్రక్రియ సుప్రీంకోర్టు చొరవతో ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 28న ముగిసింది. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 68 హెక్టార్ల ఇనుప ఖనిజం గనులకు సంబంధించి లీజులు కేటాయిస్తూ 2007 జూన్ 18న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2009 డిసెంబర్ 7న ఐపీసీ అవినీతి నిరోధక చట్టం, అటవీ, గనులు, ఖనిజాల చట్టాల కింద సీబీఐ కేసు నమోదు చేసింది.
లీజుల కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డికి అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శులుగా చేసిన కృపానందం, ఐఏఎస్ శ్రీలక్ష్మి, డైరెక్టర్ రాజగోపాల్, లింగారెడ్డి సహకరించినట్లు సీబీఐ వెల్లడించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఆ ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్ రూపొందించారు. అయితే లీజులు కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వినట్టు సీబీఐ ఆరోపించింది. ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దు రాళ్లు మార్చడం, సుగులమ్మ ఆలయాన్ని కూల్చడం, అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజం నిల్వ ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, అలీఖాన్లను సీబీఐ అరెస్టు చేసింది. సుమారు 2 ఏళ్ల దర్యాప్తు తర్వాత 2011 డిసెంబర్లో సీబీఐ మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2012 మార్చిలో శ్రీలక్ష్మిపై, 2013లో అలీఖాన్పై అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందను మొదటి ఛార్జ్షీట్లో సాక్షులుగా పేర్కొన్న సీబీఐ ఆ తర్వాత వారిద్దరూ కూడా నిందితులేనని తేల్చి 2014 ఏప్రిల్లో తుది ఛార్జిషీట్ వేసింది. సీబీఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పలు పిటిషన్లు వేయడంతో విచారణ సుదీర్ఘంగా జరిగింది. కేసు విచారణ జరుగుతున్న తీరుపై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసింది. వేగంగా పూర్తి చేయాల్సిందేనని ఇటీవల సీబీఐ కోర్టును మరోసారి ఆదేశించింది. దీంతో విచారణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును 2022లో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసులో సీబీఐ కోర్టు 219 మంది సాక్షులను విచారణ జరిపి 3337 డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుంది. కేసు విచారణ జరుగుతుండగానే 5వ నిందితుడిగా ఉన్న ఆర్ లింగారెడ్డి ఛార్జ్షీట్ వేయకముందే మరణించారు. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, విడి గోపాల్, ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, అలీఖాన్, సబితా ఇంద్రారెడ్డి, కృపానందులపై సీబీఐ కోర్టు తాజా తీర్పు వెల్లడించింది. మరోవైపు సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇనుప ఖనిజం అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ములో 884 కోట్లు బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ నిర్ధారించింది. ఈడీ ఛార్జ్షీట్పై విచారణ పెండింగ్లో ఉంది. మరోవైపు ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం సీబీఐ కోర్టు అప్పటి జడ్జి పట్టాభికి లంచం ఇచ్చారన్న మరో కేసుపైన ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. అక్రమంగా ఆర్జించిన సొమ్మును సక్రమంగా చేసుకునేందుకు గాలి జనార్దన్ రెడ్డి పెద్ద వ్యవస్థనే నెలకొల్పాడు. దేశవ్యాప్తంగా అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశాడు. ఖనిజం అమ్మకాల్లో లెక్కలు తారుమారు చేశాడు. అలా వచ్చిన సొత్తును డొల్ల కంపెనీల్లోకి మళ్లించి వాటి ద్వారా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఉదాహరణకు గాలికి చెందిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కర్ణాటక లిమిటెడ్ అనే సంస్థ ఖాతాలోకి ముంబై, కోల్కతాకు చెందిన పలు బోగస్ కంపెనీల నుంచి 100 కోట్ల రూపాయలు వచ్చినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఇలా నిధులు మళ్లించిన సంస్థలన్నీ గాలి జనార్దన్ రెడ్డి స్థాపించిన బోగస్ సంస్థలేనని సీబీఐ తేల్చింది. వాటి ద్వారా ఖనిజం ఎగుమతుల లావాదేవీలు జరిపినట్లుగా చూపించి తద్వారా ఆర్జించిన మొత్తాన్ని మళ్లీ తన అధికారిక సంస్థల్లోకి మళ్లించుకున్నాడని సీబీఐ తేల్చింది. ఇక ఈ కేసుల్లో సబితా ఇంద్రారెడ్డిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గాలి జనార్దన్ రెడ్డి తాను ప్రజాసేవ చేస్తున్నానని, తనకు శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. అయితే గాలితో సహా 4 ముద్దాయిలను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. మొత్తానికి శిక్ష ఖరారవడంతో గాలి ఎమ్మెల్యే పదవికి కూడా గండం పొంచి ఉంది.